సో నిన్న ఫిబ్రవరి 1, 2025 సాయంత్రం 7:30కు అక్కడ మనకు మోస్ట్ వాంటెడ్ ఒక నేరస్తుడు ఉన్నాడని ఇన్ఫర్మేషన్ మీదగా సిసిఎస్ మాదాపూర్ అలాంగ్ విత్ గచ్చిబౌలి పిఎస్ సిబ్బందితో ప్రిజం పబ్ దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీస్ని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో 2 రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తనకి లెఫ్ట్ లెగ్లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయినాయి. అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజియస్గా అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదుపుకి తీసుకున్నారు. తీసుకున్నాక అతని నుంచి 2 రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేసాక అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు. అక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెపన్ అలాంగ్ విత్ 420 సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. సో ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పు రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. ఈజ్ 30 years old అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. ఈజ్ ఏ హెచ్బి బై నైట్ అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు. దాదాపు 8 టోటల్ 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు వరకు మనకు 23 కేసెస్లో వాంటెడ్గా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక చుట్టూ రాష్ట్రంలో కూడా ఇతను నేరం చేశాడు. 2027-9 పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. 2022లో ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు. సో పారిపోయి 2 రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అండ్ ఫీజు మిగతావి అన్ని ఏ రోజు కడుతున్న ఆ రోజు వెళ్ళి ఆ దొంగతనం చేయడం. అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు. యూట్యూబ్లో హౌ టు ప్రివెంట్ అవన్నీ చూశాడు. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ని మన డీసీపీ సిసిఎస్ నరసింహ గారు పర్సనల్గా మానిటర్ చేశారు సిపి గారు ఆదేశం మేరకు. అలాగే ఎంటైర్ సిసిఎస్ టీమ్ ఎంటైర్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయింది, ఇంక్లూడింగ్ ట్రాకింగ్ అండ్ ఈవెన్ అప్రహెండింగ్ బ్రేవ్లీ. ఇతను ఇంకా మన ఏరియాలో 1 or 2 టార్గెట్స్ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దొరికినాయి. అవన్నీ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది. సో ఎంటైర్ టీమ్ దట్ ఈస్ డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ కె నరసింహ గారు అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ క్రైమ్స్
శ్రీకాంత్ ఏసీపీ మాదాపూర్, అబీబుల్లా ఇన్స్పెక్టర్ గచ్చిబౌలి పిఎస్, సంజీవ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్, ఏ ప్రశాంత్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ రాజేంద్ర నగర్, పి రాజేష్ డిఐ గచ్చిబౌలి, అండ్ జి రమేష్ నాయుడు డిఐఎఫ్ చెవెల్లా, అండ్ స్టాఫ్ ఆఫ్ సిసిఎస్ మాదాపూర్ రాజేంద్ర నగర్ అండ్ క్రైమ్ స్టాఫ్ ఆఫ్ గచ్చిబౌలి పిఎస్ అందరూ కూడా ఈ ఒక ఆపరేషన్స్లో పాల్గొన్నారు. అందరినీ కూడా సిపి సార్ అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇతనికి జైల్లో ఉన్న సందర్భంలో ఒక అతను ఇతని బాగా హ్యూమిలియేట్ చేసినారు. సో నేమ్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. సో హ్యూమిలియేట్ చేసినందుకు అతని మీద బాగా కక్ష పెంచుకున్నాడు. ఆ కక్ష పెంచుకొని వాడు ఇంకా స్టిల్ ఇన్ జైల్లోనే ఉన్నారు. సో అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎలిమినేట్ చేయడానికి ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక 2 సందర్భాల్లో ఈ 3 వెపన్స్ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫర్దర్గా మనం ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఎవరెవరు ఇతనికి సపోర్ట్ చేసినారు, వెపన్స్ కొనడంలోనైనా క్రైమ్లో అసిస్ట్ చేసిన వాళ్ళందరిమైనా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వాటి మీద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ జైల్లో ఎవరైతే ఇతని మీద ఇతను పగ పెంచుకున్నారో అతన్ని ఎలిమినేట్ చేయడానికి అండ్ ఇట్లనే అఫెన్స్లో కూడా ఇతను ఈ వెపన్స్ని క్యారీ చేస్తుంటాడు. సో వెన్ ఎవర్ పోలీస్ పార్టీస్ లేదా ఇంకెవరన్నా ఇతన్ని అప్రహెండ్ చేద్దామని చూసిన సందర్భంలో తప్పించకపోవడానికి అవసరమైతే ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయడానికైనా ఇతను వెపన్స్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు ఇతను దాదాపుగా 80 కేసులలో మనకు అంటే గతంలోనే ఒక 66 కేసుల్లో అరెస్ట్ అయినాడు. ఇప్పుడు 23 కేసులలో మనం ఇప్పుడు వాంటెడ్ ఉన్నాడు. సో దీంట్లో మనకు నిన్న అతను వెపన్ యూజ్ చేస్తున్నట్టు మనం ఇప్పుడు అప్రహెన్షన్ చేసిన తర్వాత ఎంక్వైరీలో తెలిసింది మనకి. దాదాపు 8 months బ్యాక్ నుంచి అతను వెపన్ క్యారీ చేస్తున్నాడు. మనకు ఇప్పుడు 2022లో అరిలోవా పోలీస్ స్టేషన్ విశాఖపట్నం లిమిట్స్లో ఎప్పుడైతే పోలీస్ కస్టడీ నుండి జైల్లో లాడ్జ్ చేసే టైంలో ఇతను ఎస్కేప్ కావడం జరిగింది 22లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 23 కేసులలో వాంటెడ్ ఉన్నారు. అందులో అరిలోవా పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన ఒక కేసు, నిన్న పోలీస్ సిబ్బంది పైన అత్యాయత్నం ఒక కేసు అండ్ 21 కేసెస్ హెచ్పి నైట్ అఫెన్సులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇతను 2013 సంవత్సరం నుంచి దొంగతనాలను చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. సో ఈ దొంగతనాల్లో ఇనిషియల్గా కొంతమంది అసోసియేట్ని పెట్టుకొని దొంగతనాలు చేస్తున్న సందర్భంలో అరెస్ట్ అవుతున్నా అని చెప్పి సోలోగా నేరాలు చేయడం ప్రారంభించిండు. 2020లో అరెస్ట్ అయిన తర్వాత ఇళ్లలో దొంగతనాలు చేయడం కొంచెం రిస్క్తో కూడింది అనేటువంటిది గమనించి ఐసోలేటెడ్గా ఉన్న టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని రెక్కి వేసుకొని ఒక బంధువు లెక్కనో లేదా ఒక విద్యార్థి లెక్కనో ఫస్ట్ రెక్కి వేసుకొని అతను తన ప్లాన్ ప్రకారం ఎక్కడైతే క్యాష్ ఉంటుంది కాలేజీలో, ఎక్కడైతే చెస్ట్ ఉంటుంది, ఎక్కడైతే ఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ చూసుకొని అతను అన్ని ఆయుధాలు ఈవెన్ మీరు చూస్తుండొచ్చు మనం ఎగ్జిబిట్ చేసినాం. సో ఐరన్ రాడ్ కట్టర్స్, స్క్రూ డ్రైవర్స్ ఏదైనా అతను అన్ని సమకూర్చుకొని అఫెన్స్కి వెళ్తూ ఉంటాడు. తీసేసి అన్ని అందరు తీసేసి ఏమనైతే ఇట్లా పడతాయి, ఇది ఇట్లా పెట్టినా అవుతుంటాయి కానీ
నిన్నటి పెట్టాలి సార్, కానీ నిన్నటి పెట్టుకోవాలి, ఎన్నటి పెట్టుకోవాలి. Actually, we have prevented a major crime. Yes, sir. You see the amount of ammunitions and arms he had. Definitely, ఏదో ఒక రోజు he would have done something major. లేకపోతే అంత ప్లాన్ లేకపోతే we have to get to know future లో what he exactly planned అనేది after taking into police custody. But a major crime has been averted.